హైదరాబాద్ క్లైమేట్తో మామూలుగా ఉండదు, గట్టిగా పడుతుంది వర్షం, మామూలుగా కూడా కాదనమాట. వాయిస్ పెద్దగా అరిచి మాట్లాడాలి. సో ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. సండే ఫండే ఎపిసోడ్ అనుకున్నాం, కానీ సండే ఫండే కాదు, కొంచెం ఆ ఫైర్ డేనే కనిపించింది. సో టాస్క్ చాలా బాగా జరిగింది. అండ్ మనీష్ అసలు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆడాడబ్బా గేమ్. మనీష్ అంటే లైక్ బర్నీ గారిని చూసే ఉంటారు, అంత సేపు హోల్డ్ చేయటము, బర్నీ గారితో అంత టఫ్ ఫైట్ ఇవ్వటము, ఈక్వలెంట్గా ఉండటము, బర్నీ గారు ఇద్దరు ఒకేటేసారి ఓడిపోవడం అంటే మామూలు విషయం కదా. మనీష్ది వెళ్ళేటప్పుడు మనీష్ చాలా పాజిటివ్గా వెళ్ళాడు అనిపించింది. అండ్ మనీష్కి కూడా చాలా అది లైక్ లోపల సంతోషం, తెలియని సంతోషం. అంటే నేను బర్నీ గారితో అంత ఈక్వలెంట్ ఫైట్ ఇచ్చాను నేను, ఎందుకంటే అతను కూడా చూశారు కాబట్టి స్టేజ్ మీద ఆయన 60 పుషప్స్ చేయటము, ఈక్వలెంట్ డెమోను. సో ఏజ్ డిఫరెన్స్ ఉన్నా కానీ ఈక్వల్గా డెమోన్ తోటి పుషప్స్ చేసిన పర్సన్ తోటి, సో తన ఫిజిక్ తనకు తెలుసు కాబట్టి మనీష్కి. సో అలాంటి పర్సన్ని నేను టఫ్ ఫైట్ ఇచ్చాను, అలాంటి పర్సన్ తోటి నేను గెలిచాను అంటే ఇద్దరు ఒకటేసారి ఓడిపోయినా కానీ తన దృష్టిలో ఆయన గెలిచినట్టే కదా. ఆ హ్యాపీనెస్తో మనోడు బయటకు వెళ్ళాడు, చాలా పాజిటివ్గానే బయటకు వెళ్ళాడు. అండ్ బయటకు వచ్చినప్పుడు కూడా చాలా గట్టిగానే ఆ టాప్ 3 అవ్వచ్చు, బాటమ్ 3 అవ్వచ్చు, ఆ క్లారిటీగానే పెట్టాడు. మనోడు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, ఒకటి నామినేషన్ బర్నీ గారిని చేసి అప్పుడు ఆ పాయింట్ చెప్పడం, ఇంకోటి శ్రీజ వాళ్ళని నామినేట్ చేయకపోవడం. ఇప్పుడు బాటంలో పెట్టిన వ్యక్తులు అదేదో అక్కడే చేసి ఉండుంటే ఈరోజు హౌస్లో ఉండే వాళ్ళేమో ఫ్లోరా గారు బయటకు వెళ్ళేవారేమో అని అనిపించింది. అండ్ ఇంకొకటి ఫ్లోరా గారిని మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నట్టున్నారు. ఆల్రెడీ ఇంతకే యాక్టివిటీ రూమ్లోనే ఫ్లోరా గారు మెంటల్గా ప్రిపేర్ అయిపోయారు. ప్లీజ్ రిలాక్స్, యు ఆర్ నాట్ గోయింగ్ టు ఎలిమినేట్ అని చెప్పి ఆమె మనీష్కి అంటూ ఉంటారనమాట. అమ్మ మెంటల్గా ప్రిపేర్ అయిపోయారు. జైల్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అండ్ కంప్లీట్గా ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో లోపల బోరింగ్ అని పెట్టి, మామూలుగా అయితే వేరేలాగా పెట్టాలి, బోరింగ్ అని పెట్టారు. బోరింగ్ అని పెట్టి ప్రతి ఒక్క కంటెస్టెంట్ లాంగ్వేజ్ బ్యారియర్ గురించి ప్రతి ఒక్కరు చెప్తూనే ఉన్నారు, లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది అని చెప్పి. సో ఆమెకు అప్పుడే అర్థమైపోయింది, మెంటల్గా ప్రిపేర్ అయిపోయారు. ఆమె ఎలిమినేషన్ రూమ్లోకి వచ్చినప్పుడు ఆమెకి అర్థమైపోయి ఉంటుంది. సో ఫైనల్గా నెక్స్ట్ వీక్ ఆమె పక్క ఎలిమినేట్ అయిపోతే ఆమెకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చి ఉంటుంది ఇప్పటికి నాకు తెలిసి, ఎందుకంటే అంత క్లారిటీగా చెప్పారు కదా. సో వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. మంచి ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ జెన్యూన్ ఉంటాయి, అప్డేట్స్ యాక్యురేట్ ఉంటాయి, ఒక ఎలిమినేషన్ అప్డేట్ అటు ఇటు అవుతూ ఉంటాయి కిందకి మీదకి. సో నాగ్ సార్ వచ్చారు. సో ఎపిసోడ్ స్టార్టింగ్లో నాగ్ సార్ వస్తారు. వాళ్ళు ఏదో కిచెన్లో ఏదో చేసుకుంటారు, డ్రెస్ మార్చుకొని ఏదో కిచెన్లో ఏదో చేసుకుంటూ ఉంటారు. అందరికి నాగ్ సార్ అందరికీ హాయ్ చెప్తా ఉంటాడు. అబ్బా చిన్నదే బట్ చెప్పాలనిపిస్తూ ఉంటుంది. నాగ్ సార్ అందరికి హాయ్ చెప్తా ఉంటాడు. హాయ్ చెప్తా ఉంటే ప్రియా సార్ ఇంకా ఎవరు రాలేదు సార్ అంటుంది. అంటే ఆ అమ్మాయి ఏం మాట్లాడాలి అనుకుంటుంది అదే మాట్లాడేస్తుంది. హాయ్ చెప్పాలి ఫస్ట్, ఆయన హాయ్ చెప్తున్నాడు, మనం హాయ్ చెప్తాం. అమ్మాయి ఏం చెప్పాలనుకుంటుంది అది చెప్పేస్తూ ఉంటుంది అనమాట. ఫస్ట్ అది అనిపించింది. ఇక్కడ ఎవరు లేరు అంటూ ఉంటారు అనమాట. దాని తర్వాత అందరూ వస్తారు. అందరూ వచ్చి కూర్చున్న తర్వాత నాగ్ సార్ నిజంగా భయపడ్డాడు. అబ్బా చాలా అంటే చాలా భయపడ్డాడు నాగ్ సార్. మీరు తమ్నైల్లో కూడా పెట్టింది అది. సో ఆ తమ్నైల్ ఏంటనేది ఇప్పుడు క్లియర్గా చెప్తాను. పెద్ద విషయం కాదు కానీ తమ్నైల్ది, బట్ నాకు అనిపించింది ఏంటంటే కొంచెం ఫన్ వేలోనే ప్రియాని పైకి లేపుతారు. ప్రియా నీకు సంజన ఎన్ని ముద్దలు పెట్టిందో చూడాలని అనుకుంటున్నావా, రితుకి తెలుసుకోవాలనుకుంటున్నావా, థమ్స్అప్ ఎవరైతే దొబ్బేశారో అంటే సార్ థమ్స్అప్స్ అంటే ఓకే థమ్స్అప్ ఎవరు దొబ్బేశారో కావాలి కదా. సో ఓకే వీడియో ప్లీజ్ అని చెప్పి మనకి సాటర్డే ఎపిసోడ్లో ఫ్రైడే మనం ఏదో చూసామో టీవీలో అదే చేస్తారనమాట. సంజన గారు అండ్ మన ఫ్లోరా గారు తాగుతూ ఉంటారు, అది చూపిస్తారు. అది చూపించిన తర్వాత నాగ్ సారు థమ్స్అప్ మీద నామినేషన్స్ లేవంటారు ప్రియాతోటి. ఈ థమ్స్అప్ మీద నామినేట్ చేయకూడదు అంటాడు. ఈ అమ్మాయి థమ్స్అప్ మీద నామినేట్ చేస్తే ఇంకా వరుస పెట్టి అందరూ నామినేట్ చేస్తారేమోనని చెప్పి ఆయన భయపడిపోయి అనవసరంగా చూపించాను రా బాబు అనుకున్నాడు. పాపం ప్రియా కొంచెం మేబీ అమ్మాయిని కొంచెం కూల్ చేయాలి, అమ్మాయి అడిగింది కదా నిన్న ఎపిసోడ్లో, అందుకని చెప్పి కూల్ చేద్దామని చెప్పి ఆ అమ్మాయికి చూపెట్టారు. చూపించిన తర్వాత మళ్ళీ ఎక్కడ నామినేట్ చేస్తారేమని చెప్పి అందరు థమ్స్అప్లు తీసేసుకున్నారు, అందరు థమ్స్అప్లు దొబ్బారు. సో దయచేసి థమ్స్అప్ల మీద నామినేషన్ చేసుకోవద్దు అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళ సంగతి తెలిసిందే కదా, బయట బాక్సుల గురించి కూడా నామినేట్ చేస్తున్న వాళ్ళు ఈ చిన్న థమ్స్అప్ దొబ్బేశారు, దానివల్ల పెద్ద ఇష్యూ అయిపోయింది, అది ఇది అని చెప్పి నామినేట్ చేసినా నామినేట్ చేయొచ్చు. సో అందుకని థమ్స్అప్ల గురించి నామినేషన్ వద్దు అని చెప్పారు నాగ్ సార్. అక్కడ నిజంగా నాగ్ సార్ ఎందుకో కొంచెం భయపడ్డాడు, ఎవరో అనిపించింది, ఎందుకు వచ్చిన కూడా బాబు మనకని. దాని తర్వాత టాస్క్ పెడతారు. టాస్క్ సంచాలక తను ఉంటారు. 3 బాక్సులో నలుగురు ఉంటారు కదా, 3 బాక్సులోనే పెట్టాలి. చాలా టఫ్ ఫైట్ ఇస్తారు. ఫస్ట్ బర్నీ గారు నాకు అర్థమైంది ఏంటంటే బర్నీ గారు టార్గెట్ మనీష్నే టార్గెట్ చేయాలనుకున్నాడు. మనీష్నే టార్గెట్ చేయాలని ట్రై చేస్తాడు. కాకపోతే ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఒక 2 నిమిషాలు డెమోన్తో అట్లా కాన్ఫ్లిక్ట్ జరుగుద్ది. ఇమ్ము జోలికి వస్తాడు వెళ్ళాడు.
డెమోన్ జోలికి వెళ్తాడు. సో డెమోన్ తోటి కొంచెం అట్లా అయిన తర్వాత మనీష్ జోలికి వస్తాడు. మనీషు ఆయన అసలు ఎంత గేమ్ ఆడతారంటే అసలు మామూలు కూడా కాదు. ఆ రేంజ్లో మనీష్ ఫైట్ చేస్తాడు. మనీష్ ఆ రేంజ్లో బర్నీ గారిని హోల్డ్ చేస్తారు. అంటే టైర్ లోపలికి వేయటం అనేది పక్కా స్మార్ట్నెస్ అంటే అది మామూలు విషయం కాదు అసలు. అది అంటే కొంచెం ఆ టక్కని బయట లోపల వేసేయటం, మనోడు ఇక్కడ వెయిట్ చేయటం. సో అదేంటంటే ఎన్ బజర్ మోగేది కదా, సో అర్థమైపోద్ది మేబీ బజర్ కొట్టొచ్చేమో బిగ్ బాస్ అని మనోడికి కూడా ఒకటి ఉంటుంది కదా, బజర్ కదా, ఎన్ బజర్ కదా. సో అందుకని చెప్పి మనోడు చాలా గట్టిగా ట్రై చేశాడు. ఆయన దిగుతాడు, తీసుకొస్తాడు, ఇంకా మామూలు టఫ్ ఫైట్ కాదు. అలా చేస్తున్నప్పుడు లాగినప్పుడు ఏంటంటే అడుగుతాడు ఇమాన్యుల్ ఏమంటే టైర్ని బయటకు తోయమంటా అంటారు. సో టైర్ని ఇమాన్యుల్ బయటకు తోయమన్నా అన్న ఒక్కసారి అడుగుతున్నా అన్న ప్లీజ్ అన్న హోల్డ్ చేయనా అదన్నా అంటుంటాడు. ఈ పక్క ఏమంటే ఆయన ఏమంటే ఇమాన్యుల్ వచ్చి తోస్తాడేమో టైరు అంటే పక్క ఎవరి టైరు తీసేయచ్చు కదా. బట్ ఆ ఇమాన్యుల్ని మనోడు అడుగుతూ ఉంటాడు. ఇక్కడ చాలా అంటే చాలా కష్టపడుతూ ఉంటాడు అనమాట. చాలా టఫ్ ఫైట్ ఇస్తారు. యాక్చువల్గా ఇమాన్యుల్ది బర్నీ గారు ఏదైతే ఇష్యూ జరిగిందో ఆ టైర్ దగ్గరది మేబీ ఇప్పుడు డిస్కషన్ జరుగుతూ ఉంది అక్కడ లైవ్లో. చిన్న డిస్కషన్ ఆల్రెడీ తనూజ, ఇమాన్యుల్, బర్నీ గారు డిస్కషన్ జరుగుతూ ఉంది. మేబీ బర్నీ గారు చాలా గట్టిగా ఫీల్ అయినట్టున్నాడు. అతను నన్ను స్నేక్ అన్నాడు, అదన్నాడు. అయినా మరి అట్లాంటిది నువ్వు సపోర్ట్ ఇస్తావు, నీ మీదకి ఎవరైనా వస్తే నేను ఒక్కసారి కూడా ఒప్పుకోను అని లైవ్లో చెప్తా ఉన్నాడు. జస్ట్ లీక్ ఇచ్చాను అనమాట లైవ్ది. మనం లైవ్లో మళ్ళీ మాట్లాడుకుందాం. ఆయనకి బాగా హర్ట్ అయ్యాడు ఆ విషయంలో. తర్వాత చాలా అంటే చాలా ట్రై చేసి ఎంతకి తెగట్లేదని చెప్పి అసలు మామూలు కూడా కాదు. ఏంది ఎంత గట్టిగా అసలు మనీషు మైండ్ ఇంత బలంగా ఉన్నాడంటే అట్టైనా హోల్డ్ చేయాల్సింది నేను, ఎలా అయినా హోల్డ్ చేయాల్సింది నేను చెప్పినట్టు హోల్డ్ చేశాడు. అంటే లైక్ మనిషి ఫిజిక్ అంత బలంగా లేకపోయినా కంపేర్ టు బర్నీ గారు మైండ్ చాలా బలంగా పెట్టుకున్నాడు. ఫస్ట్ టైం చాలా గట్టిగా ఆడాడు అనిపించింది. మైండ్ తోటి చాలా గట్టిగా ఆడాడు అనిపించింది. బిగ్ బాస్ చూసి ఇంక వీళ్ళు అవ్వట్లేదు కదా అని చెప్పి బెల్ కొడతారు. సో ఇద్దరు టైర్లు లేవు కాబట్టి ఇద్దరు అవుట్ అని చెప్పి మన రితు చౌదరి గారు సంచాలకంగా చెప్తే గుడ్ డెసిషన్ అంటారు అన్నమాట. నాకు సార్ నవ్వు వస్తుంది. దాని తర్వాత ఇమ్ము అండ్ నెక్స్ట్ వచ్చరికి డెమోన్ ఆడతారు. ఇమాన్యుల్ డెమోన్ ఆడినప్పుడు కూడా డెమోన్ మామూలు కూడా కాదు. ఫస్ట్ డెమోన్ పెడతాడు, టైర్ పెట్టిన తర్వాత ఇంకా గేమ్ ఆడతాడు. ఇమాన్యుల్ ఫస్ట్ పక్కకు లాగుతాడు, ఇద్దరు టైర్లు పడేసుకుంటారు. తన టైర్ ఇమాన్యుల్ పట్టుకొని ఉంటాడు, డెమోన్ ఇమాన్యుల్ లాక్కొని వచ్చి తన టైర్తో సహా తీసుకొచ్చి ఆ బాక్స్లో పెడతాడబ్బా. పిల్లోడు మామూలుగా ఆడాడు, చాలా గట్టిగా ఆడతాడు పిల్లోడు. ఫిజికల్ టాస్క్ ఫస్ట్ టైము ఆ అబ్బాయి కొంచెం ఫిజికల్ టాస్క్ గట్టిగా ఆడాడు. పోయే కొద్ది బిగ్ బాస్ ఇంకొంచెం మంచి టాస్క్లు పెడతా ఉంటే పర్ఫార్మెన్స్ బయటకు వస్తుంది. ఇప్పుడే ఇంకా కామనర్స్ తోటి ఇంకా ఈ టాస్కులు పెట్టకుండా వాళ్ళ బిహేవియర్ని అబ్జర్వ్ చేసింది చాలేమో అని అనిపిస్తుంది నాకు. ఇంకా టాస్కులు పెట్టాలి, టాస్కులు పెడితేనే ఒరిజినల్ పొటెన్షియాలిటీ ఏంటనేది బయటకు వస్తుంది. జనం వాళ్ళని టాస్కులు చూసి కూడా ఇంప్రెస్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఇది మేబీ ఎగ్జాంపుల్ అనుకోండి, టాస్క్ చిన్న టీజర్ అనుకోండి. టాస్క్ చాలా గట్టిగా ఆడాడు. ఇమాన్యుల్ కూడా చాలా ట్రై చేశాడు. ఇమాన్యుల్ ఏంటంటే తన మీద తన టైర్ పెట్టుకో ఉంటాడు. సో రితు చౌదరి తిన టైర్ ఏమంటే మనోడు ఆల్రెడీ చూపించారు కాబట్టి ఒక రూట్, సో తీసుకెళ్ళి దాంట్లో పడేస్తాడు అనమాట, ఇసిరేస్తాడు ఫస్ట్లోనే డెమోన్ పవన్. అది తెచ్చుకోవాలి. సో మనోడు తెచ్చుకోడు అనమాట. ఒక పక్క రితు చౌదరి ఇమ్ము అది నీ టైర్ కాదు, నువ్వు వెళ్ళి తెచ్చుకో, ఇమ్ము నీ టైర్ కాదు, నువ్వు వెళ్ళి తెచ్చుకో అని చెప్తూ ఉంటుంది అనమాట. తినేమంటే ఒక పక్క గేమ్ ఆడుతూనే అదేంటి అది టైర్ ఇక్కడ ఉంది కదా, తన టైర్ కింద లేదు కదా, నువ్వు టైర్ బాక్స్లో ఉండాలని చెప్పావు కదా, తన టైర్ నా మీద ఉంది కదా అని చెప్తానంటాడు. అతను ఒక లాజిక్ పట్టుకున్నాడు అనమాట. టైర్ దాని మీద ఉండాలి కదా, టైర్ బాక్స్లో ఉండాలి కదా, బాక్స్లో లేదు కదా, నేనున్నాను కదా బాక్స్లో, నా మీద కదా టైర్ ఉందని చెప్పి తన ఆలోచన అనమాట. అది కాదు నీ టైర్ తెచ్చుకో అలా కాదు, తను నువ్వు ఉన్నా కానీ నువ్వు కూడా బాక్స్లోనే ఉన్నావు కదా అని తినంటా అంటది. అది కాదు రితు, టైర్ అక్కడ లోపల ఉంది, ఈ లోపల వచ్చేసరికి అంటే ఈ లోపల మనోడు దిగి అది తెచ్చుకునేసరికి బజర్ వచ్చేస్తుందేమో, పైకి వచ్చినా కానీ మనోడు అక్కడే ఉంటాడు కదా, డెమోన్ అక్కడికి వెళ్తాడు కదా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి, మనోడు పైకి ఎక్కనివ్వకపోతే తన టైర్ లోపలే ఉంటుంది కదా, తన టైర్ ఇక్కడ ఉంటుంది, తన లోపలికి వెళ్తాడు, ఈ డెమోన్ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వస్తాడు, ఎక్కనివ్వకుండా చేస్తాడు, ఏమైంది అయిపోద్ది కదా. సో అదేంటో నేను ఏదైతే అనుకున్నానో టైర్ నా మీద ఉంటుంది, అదేదైతే అనుకున్నానో అదే కొంచెం బెటర్గా ఉంటుంది, ఆ గేమే ఆడతాను అని చెప్పి ఇమాన్యుల్ ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. సో చాలా గట్టిగా ట్రై చేస్తారు, మామూలు కూడా కదా. మనో టైర్ అక్కడ పెట్టి మనో టైర్ కోసం వెళ్తాడు, దిగుతాడు, టైర్ కోసం వెళ్తాడు, ఇమాన్యుల్ టైర్ కోసం వెళ్తాడు, తెచ్చుకుంటాడు. ఇంకా ఇమాన్యుల్ని డెమోన్ వెళ్ళి అక్కడే హోల్డ్ చేస్తాడు. ఇంకా నాకు సార్ చెప్తాడనమాట, ఇంకా రీతు చెప్పేది విను అర్థం చేసుకో అంటే మనోడు వెళ్తాడు, ఇంకా వెళ్ళి టైర్ కోసం వెళ్తాడు, ఇంకా డెమోన్ అక్కడే హోల్డ్ చేస్తాడు. సీన్ అయిపోయింది, ఇంకా డెమోన్ కెప్టెన్ అవుతాడు. సో నాకు సార్ అంటాడు మన గెలుపుని ఎవరు ఎప్పుడు ప్రశ్నించకుండా ఉండేలా ఉండాలి, మన గెలుపు అంటాడు. ఎంత అద్భుతమైన మాట చెప్తారు. నాకు సార్ ఆన్ ఫైర్ అబ్బా, అసలు మాటలు చెప్పడం కానీ పంచులు వేయటం కానీ అసలు
ఈ వీకెండ్ అయితే అద్దర కొట్టేశాడు, దుల్ల కొట్టేశాడు నాగ్ సార్. అంతే మా వాళ్ళు కూడా కాదు, ప్రతి వీకెండ్ ఇలాగే ఉండాలి. అంటే ఫర్ ద ఫస్ట్ టైం నాగ్ సార్ హోస్టింగ్లో నాకు అనిపించింది ఏంటంటే, నేను సీజన్ 3 నుంచి చూసింది ఇప్పటి వరకు ఫస్ట్ ఏదైనా ఆ వీక్లో జరిగిన అన్ని ఇష్యూస్ని అడ్రస్ చేశాడు ఈ వీక్ కంప్లీట్గా. చాలా పెద్ద పెద్ద పంచాయతీల్ని డీల్ చేశాడు. దాంట్లో మేజర్ పంచాయతీ టాస్క్, దాన్ని తన స్టైల్లో డీల్ చేశాడు. మిగిలిన చిన్న చిన్న విషయాలన్నింటినీ డీల్ చేశాడు. నామినేషన్స్ అప్పుడుది డీల్ చేశాడు, ప్రతిదీ డీల్ చేశాడు నాగ్ సార్. సో ప్రతి వీక్ ఇలా ఆ వీక్లో జరిగిన ఇష్యూస్ని అడ్రస్ చేస్తూ ఉంటే నాగ్ సార్ మామూలుగా ఉండడం అనిపించింది నాకు. దాని తర్వాత ఒక బొమ్మను తీసుకొచ్చారు, సేఫ్ ఐ సేఫ్ అని అడుగుతున్నప్పుడు ఎవరు సేఫ్ కాదు. సో ప్రియా దగ్గరికి వచ్చారు, ప్రియా అడుగుతాం అనమాట ఐ సేఫ్ అని. సో సైలెంట్గా ఉంటుంది అనమాట. శ్రీజాకి శ్రీజ అని అడుగుతారంటే శ్రీజ అడుగుతారు అనమాట. అది ఇంకా ఆబ్వియస్లీ సైలెంట్గానే ఉంటుందంట నాగ్ సార్. రైట్గా ఇద్దరు మీద పంచలేస్తా ఉన్నారు. అండ్ ఆడియన్స్ రియాక్షన్స్ కూడా వేరేలాగా ఉన్నాయి. నాకు తెలిసి శ్రీజకి అర్థమైంటుంది ఈరోజు ఎపిసోడ్ మొత్తం, సాటర్డే ఎపిసోడ్, సండే ఎపిసోడ్, ఎలిమినేషన్ తర్వాత మొత్తం చూసుకున్న తర్వాత శ్రీజకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ప్రియా ఎంత చిల్ అండ్ గో అలాగుంది. ప్రియా అంత మైండ్ పెట్టి ఆలోచిస్తుందని నాకు అర్థం కాలేదు. కానీ శ్రీజకి కొంచెం తెలివితేటలు ఉన్నాయి, కొంచెం అర్థమవుతుంది ఏం జరుగుతుంది బయట అనేది అర్థం చేసుకొని ఉండొచ్చు అని నాకు అనిపిస్తూ ఉందన్నమాట. తర్వాత జైల్ కాన్సెప్ట్ పెడతారబ్బా, బోరింగ్ కాన్సెప్ట్. మామూలుగా తప్పు చేసిన వాళ్ళని వర్స్ట్ ప్లేయర్ని పెట్టుంటే బాగుండేదేమో. బోరింగ్ అని పెట్టేసరికి ప్రతి ఒక్కరు ఇంకా లాంగ్వేజ్ బ్యారియర్ తీసుకొచ్చి ఆమె ఎవరితో మాట్లాడదు, లాంగ్వేజ్ బ్యారియర్ తీసుకొచ్చి లాంగ్వేజ్ బ్యారియర్ తీసుకొచ్చి అంటారు తప్పితే మాకు హిందీ వచ్చు అని చెప్పి ఎవరు అనరు. వీళ్ళకి ఎవరికి హిందీ రాదు. ఆమెకు నోరు తెరిస్తే హిందీ వస్తూ ఉంటుంది, తెలుగు రాదు. ఆమె ఎవరితో మాట్లాడుద్ది? ఇక్కడ ఎవరు హిందీ మాట్లాడతారు అంత ఫ్లూయెంట్గా? ఎవరు హిందీ మాట్లాడరు. పోనీ ఇంగ్లీష్ మాట్లాడితే బిగ్ బాస్ ఒప్పుకుంటాడా? బిగ్ బాస్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాడు. ఇంకా ఆమె ఏం చేస్తుంది? ఆమెకు తెలుగు రాదు. ఎంత ట్రై చేసినా కానీ ఇప్పుడు కూర్చొని నాన్ తెలుగు పర్సన్ తోటి ఒక 2-3 మాటలు మాట్లాడితే 4వ మాట అతను తెలుగులో ట్రై చేస్తుంటే నాకే వినబుద్ధి కాదు. ఏం మాట్లాడతాంలే, ఒక ప్రాపర్ కాన్వర్జేషన్ ఉండదు కదా. ఇప్పుడు మనకి హిందీ వచ్చి ఆయనకి హిందీ వచ్చి అనుకోండి, మనకి తెలుగు వచ్చి ఆయనకి తెలుగు వచ్చి అనుకోండి, మాట్లాడేసుకుంటాం అంటాం. హిందీ రాకపోయినా తెలుగు రాకపోయినా సేమ్ లాంగ్వేజ్ రాకపోతే ఆ బ్యారియర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది ఇటు ఉంటుంది అటు ఉంటుంది. కాకపోతే అది తెలుగు షో కాబట్టి తెలుగు అని బేసిక్ కాబట్టి, తెలుగే మెయిన్ కాబట్టి, మ్యాండేటరీ కాబట్టి, సో డెఫినెట్లీ అందరికీ బోరింగ్గానే ఉంటారు. సో హరీష్కి ఆమె బోరింగ్గా ఉండటం అనేది నాకు నిజంగా అసలు సో స్వీట్ అంటాడు అదంటాడు. ఎందుకంటే మనోడు చెప్పే కాకమ్మ కబూర్లన్నీ సొల్లంతా మా అమ్మాయి వింటూ ఉంటుంది ఫ్లోరా గారు. మరి మనోడు ఎట్లా పెట్టాడు. దాని తర్వాత ఫ్లోరానే మళ్ళీ బయటకు వచ్చి డెమోని పెట్టుద్ది. సార్ కెప్టెన్ డెమోని పెట్టుద్ది. ఇతను బాత్రూమ్ దగ్గరికి వస్తే అట్లా వస్తా కానీ ఎక్కువగా మాట్లాడి ఎవరితో కొంచెం రిజర్వ్ ఉంటాడని చెప్పి ఆమె పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దాని తర్వాత డెమోని మళ్ళీ ఫ్లోరా గారిని పెడతాడు, రాము ఫ్లోరా గారిని పెడతారు. సో లాంగ్వేజ్ బ్యారియర్స్ అందరూ బాగానే మాట్లాడతారు. మేబీ ఆమెకు లాంగ్వేజ్ ఇష్యూ లాగా ఉంది, అందుకనే మాట్లాడదు అంటారు. సంజన కూడా ఫ్లోరాని పెడతారు. సార్ ఇప్పుడు ఓకే సార్, బట్ ఓవరాల్గా అయితే ఫ్లోరా గారే కొంచెం బోరింగ్గా ఉంటారని అనిపిస్తుంది అంటారు. మనీష్ కూడా వస్తారు, ఫ్లోరానే పెడతారు. వర్క్స్ అన్ని అందరు చెప్పే యునానిమస్ పాయింట్ అంటే వర్క్ అంతా బాగా చేస్తుంది సార్, వర్క్ అంతా బాగా చేస్తుంది, బట్ ఆ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఎవరితో ఎక్కువ మాట్లాడదు. మెజారిటీ చెప్పింది ఇదే ఆన్సర్స్ అందరూ. తర్వాత శ్రీజ వచ్చింది, ఫ్లోరాని పెట్టుద్ది. ఇక్కడ సార్ అందరూ ఫ్లోరాని పెడతారు నాకు తెలుసారంటే, నాకు సార్ అందరి గురించి ఎందుకమ్మా, నీ గురించి నువ్వు చెప్పంటాడు. ఈ పిల్లకి తొత్తరు ఎక్కువ, మనం ఏం చేయలేం. తర్వాత ప్రియా కూడా ఫ్లోరానే పెడతారు. కళ్యాణ్ ఫ్లోరానే పెట్టి సార్ నేనే రిజర్వ్డ్ అనుకుంటే నాకన్నా పెద్ద రిజర్వ్ సార్ అంటారు. ఈ మనోడు మరీ కొంచెము లైక్ ఆర్మీయే. వీ షుడ్ రెస్పెక్ట్, డెఫినెట్లీ ఆర్మీ పర్సన్ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇస్తాము కూడా. కాకపోతే ఏంటంటే నువ్వు కూడా ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. నేను ఆర్మీ పర్సన్ కాబట్టి నేను ఎలా అయినా మాట్లాడతాను, బిహేవ్ చేస్తాను అంటే హోస్ట్ కొంచెం బిహేవియర్ కొంచెం మార్చుకోవాలి మనోడు. లేకుంటే 1-2 వీక్స్ బయటకు వెళ్ళిపోవచ్చు. హోస్ట్ అంటే మాట్లాడేటప్పుడు కొంచెం మాట్లాడటము, కొంచెం తగ్గటము. రెస్పెక్ట్ తగ్గటం మీన్స్ అంటే మరీ ఒంగొంగి దండాలు పెట్టమని చెప్పట్లా. రెస్పెక్ట్ ఉంటుంది, ఏజ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. బయట ఉన్న పర్సన్ సీనియర్ యాక్టర్, నువ్వు ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకుంటున్నావు, సీనియర్ యాక్టర్ అండ్ హోస్ట్, ఒక హోస్ట్గా చేస్తున్న పర్సన్కి మనం మినిమం రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నప్పుడు కళ్యాణ్ దగ్గర అది మిస్ అయిందేమో అని అనిపిస్తూ ఉంటుంది నాకు. తర్వాత రితు వచ్చింది. సో రితు కూడా ఫ్లోరాని పెట్టుద్ది. సార్ నాకు టవల్స్ అలాంటివి తప్పితే, టవల్స్ ఇంకా టాయిలెట్ క్లీనింగ్ సంబంధించినవి తప్పితే ఇంకా నాతో ఎప్పుడు మాట్లాడింది లేదు సార్ అని చెప్పి రితు ఫ్లోరాని పెడతారు. సుమన్ శెట్టి కూడా ఫ్లోరానే పెడతారు. సార్ నాకు తెలుగు రాదు, నాకు తెలుగు ఒకటే వచ్చు, నాకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, సో అదే లాంగ్వేజ్లో మాట్లాడతానంటే నువ్వు భోజ్పూరిలో మాట్లాడంటారు నాకు సార్, పని చేస్తాను అనమాట. సో తను వచ్చేసరికి తనూజ యాక్చువల్గా ఇక్కడ చూడ అలవాటు అయిపోయి నేను ఇక్కడ ఫ్లోరానే రాసుకున్నాను. తనూజ పేరు ఫ్లోరా అని రాశాను తనూజ పేరు. కాకపోతే తనూజ హరీష్ గారిని పెట్టింది కదా. హరీష్ గారిని పెట్టి సార్ ఆయన ఇప్పుడు ఆ అమ్మాయి
ఎంత తెలివితేటలో చూడండి. అందరూ లాంగ్వేజ్ బ్యారియర్ మీద పాయింట్అవుట్ చేసి మాట్లాడారు ప్రతి ఒక్కరు. ఈ అమ్మాయి వేరే లాంగ్వేజ్ అమ్మాయి, రైట్? ఈ అమ్మాయి ఎలా మాట్లాడింది చూడండి, ఎంత తెలివిగా మాట్లాడింది, అంత అందంగా మాట్లాడింది చూడండి అమ్మాయి. సార్ ఆయనకి తెలుగు వచ్చు సార్, ఆయనకి తెలుగు వచ్చినా కూడా, తెలుగు మాట్లాడే పర్సన్ అయినా కూడా ఆయన అందరితో మాట్లాడితే సార్ ఒక మూలను కూర్చుంటాడు అని ఎంత అందంగా చెప్పిందంటే అమ్మాయి. అప్పటి వరకు వేరే లాంగ్వేజెస్ వాళ్ళు, వేరే లాంగ్వేజ్ అమ్మాయి ఆ లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుందని చెప్పిన వాళ్ళందరికీ ఆపోజిట్ లాంగ్వేజ్ అమ్మాయి, వేరే లాంగ్వేజ్ అమ్మాయి తెలుగు మాట్లాడే పర్సన్ అయినా కూడా, తెలుగు వచ్చిన పర్సన్ కూడా ముభావంగానే ఉంటున్నాడు, రిజర్వ్డ్గానే ఉంటున్నాడు. అంటే లైక్ లాంగ్వేజ్ ఇస్ ద నాట్ బ్యారియర్. సో లాంగ్వేజ్ వచ్చినా రాకపోయినా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడవచ్చు అన్న సెన్స్లో ఆ అమ్మాయి అక్కడ వాళ్ళకి ఆన్సర్ చేసింది. సో ఇట్లాగా హరీష్ని కూడా బోరింగ్ అని చెప్పిందని నాకు అనిపించింది అనమాట. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి బర్నీ గారు కూడా ఫ్లోరానే పెడతారు. సో తను వర్క్ చేస్తారు, బట్ కొంచెం ఆ కమ్యూనికేషన్ అది గ్యాప్ సార్ కొంచెం అలా ఉంటుందని చెప్పారు. ఇమాన్యుల్ కూడా ఫ్లోరానే చెప్తారనమాట. అది సంగతి. ఇదంతా అయిపోయిన తర్వాత ఫ్లోరాని జైల్లో పెడతారు 1 వీక్. సో 1 డే నాకు తెలుసు, వన్ డే పెడతారేమో నాకు తెలుసు ఫ్లోరా గారిని. దాని తర్వాత యాక్టివిటీ రూమ్లోకి రమ్మంటారు. సో ఇద్దరు లాస్ట్ 2 మనీష్ అండ్ మన ఫ్లోరా గారు ఇద్దరు వెళ్తారు. బటర్ఫ్లైస్ అనుకుంటే యాక్టివిటీలో హైలైట్ జరుగుతూ ఉంటుంది. బటర్ఫ్లై వెనక గ్రీన్ వస్తే సేఫ్, రెడ్ వస్తే ఎలిమినేట్. ఆ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఫ్లోరా గారు అంటారు, మనీష్ ఇట్స్ నాట్ యూ, ఓకే రిలాక్స్, ఇట్స్ మీ. అంటే ఆమెకు బయట జరిగిన ఒక సిట్యువేషన్ ఆమెకు ఎంత క్లారిటీ ఉందంటే, ఇంత లాంగ్వేజ్ అని గుచ్చి చెప్తున్నారు. హౌస్లోనే ఇలా ఉందంటే బయట ఆడియన్స్ కూడా మేబీ అదే ఫీల్ ఉండొచ్చు కదా, నన్ను ఖచ్చితంగా ఎలిమినేట్ చేస్తారు కదా. అండ్ మనీష్ కొంచెం కంపేర్ టు దట్, మనీష్ తెలుగు మాట్లాడతాడు, మనీష్ అందరితో బాగానే ఉంటాడు. సో సిట్యువేషన్ అంతా బాగానే, సో మనీష్ ఖచ్చితంగా ఉంటాడు, నేనే ఎలిమినేట్ అయిపోతాను అని ఆమెకు అర్థమయ్యి, ఆమెకు అనిపించి ఆమె చెప్పడం అనేది, అసెస్ చేసుకోవడం అనేది కరెక్టే. బట్ నిజంగా అయితే ఆమె ఎలిమినేట్ అయిపోవాల్సిన పర్సన్, డెఫినెట్లీ ఆమె ఎలిమినేట్ అయిపోవాల్సిన పర్సన్. బట్ మనీష్ ఏదైతే ఆ కాన్ఫ్లిక్ట్ని మెయింటైన్ చేయలేకపోయాడో, ఆ కాన్ఫ్లిక్ట్ని క్రియేట్ చేయలేకపోయాడో టువార్డ్స్ కామనర్స్ వర్సెస్ కామనర్స్, మనీష్ వల్ల హౌస్ చీలుతుంది అని చెప్పి బిగ్ బాస్ టీమ్ ఎక్స్పెక్ట్ చేసింది. మనీష్ దాన్ని, మంచి అవకాశం కూడా మనీష్కి వచ్చిన అవకాశాన్ని మనీష్ పాడు చేసుకున్నాడు. సో కామనర్స్ గ్రూపులు 2 గ్రూప్స్గా మారిపోతే, ఓపెన్గా 2 గ్రూపులుగా మారిపోతే, సో అప్పుడు ఒక గ్రూప్ కామనర్స్కి, ఒక గ్రూపు అక్కడ టెనెంట్స్ ఉన్న సెలబ్రిటీస్ సపోర్ట్, ఇంకొక గ్రూప్కి ఇంకొక టెనెంట్ సెలబ్రిటీస్గా ఉంటారు. హౌస్ కంప్లీట్గా రెండుగా చీలుతుంది, మిక్స్డ్గా చీలుతుంది. అంటే కామనర్స్ సెలబ్రిటీస్ కలిపి ఒక గ్రూపు, కామనర్స్ సెలబ్రిటీస్ ఒక గ్రూపు, ఇలా చీలుతుంది. అప్పుడు హౌస్కి చాలా బెనిఫిట్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశారు, అలాగే జరుగుద్ది అని అనుకున్నారు. బట్ ఆల్ ఆఫ్ ద సడన్ మనోడు నామినేషన్స్ డే వచ్చింది, పక్క రోజు నామినేషన్స్ డే వచ్చేసరికి బర్నీ గారిని, రితు చౌదరిని నామినేట్ చేయడం అనేది, విత్ సిల్లీ పాయింట్స్ నామినేట్ చేయడం అనేది, అసలు ఆర్గ్యుమెంట్ చేయడం అనేది ఎంత మందికి అసలు అనిపించలేదు అనమాట. అరే ఇంట్లా చేస్తాడా అని చెప్పి. సో ఇంకా ఆబ్వియస్లీ తెలిసిందే కదా, కామనర్స్ నుంచి ఒకరు పంపిస్తే తప్పితే వాళ్ళకి భయం రాదు అని. సో అందుకని మనీష్ని పంపించారనమాట. బట్ మనీష్ బయటకు వెళ్ళినప్పుడు నిజంగా 2 వీక్స్ ఉన్నా కానీ ఆ గెలిచావో ఓడావో అని ఒక సాంగ్, లక్కీ భాస్కర్లో సాంగ్ మహర్షిలా అని ఒక పాట, ఎంతైనా అసలు ఏంది అసలు 10 వారాలు హౌస్లో ఉండి చాలా కష్టపడి గేమ్ ఆడి అందరి చేత తిట్టించుకొని అందరిని తిట్టి అసలు టాస్కులు మాటలు మొత్తం అసలు ఏంది ఒక రేంజ్లో గేమ్ ఆడి ఎలిమినేట్ అయిపోయి, అందరికంటే ఒంటరిగా అయిపోయి అందరితోటి ఒక్కడిగా గేమ్ ఆడుతూ ఎలిమినేట్ అయిపోయిన పర్సన్కి వీడియోలో పెట్టే సాంగ్స్ అన్ని పెట్టారబ్బా. అసలు గెలిచావో ఓడావో ఆ సాంగ్ పెట్టేసరికి నాకే ఆశ్చర్యపోయింది. అరే నీ అమ్మ ఇంత పెద్ద సాంగ్ ఎంత, అది చాలా పెద్ద సాంగ్, అది చాలా బరువైన సాంగ్. అసలు అది మినిమం 10 వారాల తర్వాత పైనుంచి ఉన్న వాళ్ళకి పెట్టే సాంగ్. అసలు అది సెకండ్ వీకే పెట్టారంటే అసలు మనీష్కి బిగ్ బాస్ టీం బాగానే పంపించింది అనిపించింది, సాగనప్పి. ఎంతైనా 430% కొంచెం రెస్పెక్ట్ ఇచ్చే పంపించాలి కదా. బట్ ఆ ఏవి చాలా బాగా కట్ చేస్తారు. 2 వీక్స్ ఉన్నా కానీ ప్రాపర్గా కట్ చేస్తారు, ఒక సినిమాటిక్ లాగే కట్ చేస్తారు. ఏవి బాగానే వచ్చింది. ఈ టాస్క్ ఏదైతే ఉందో, ఈ టాస్క్ ఈ ఫైట్ కూడా ఆ ఏవీలో ఇంక్లూడ్ అయ్యి ఉండాల్సింది, ముందుగా జరుగుంటే ఇదే టాస్క్. బట్ అన్ఫార్చునేట్లీ ఈ టాస్క్ ఆ ఏవీలో ఇంక్లూడ్ అయ్యి ఉంటే మాత్రం భలే ఉండేదేమో అని అనిపించింది. బట్ ఈరోజు జరిగిన టాస్క్ కదా, అదంతా ఇంక్లూడ్ చేయడం చాలా కష్టం. సో మనీష్ ఎలిమినేట్ అయిపోయి బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత చాలా ఫ్రెష్గానే ఉంటాడు, చాలా మాట్లాడతాడు. మరి అతనికి అర్థం తెలుసు, అంటే లైక్ సిచ్యువేషన్స్ తెలుసు, ఆయన ఇలా చూసుంటాడు. ఆయన బయట
ఫోర్బ్స్ 30 దాకా వెళ్ళిన పర్సన్ ఇలాంటి సిచ్యువేషన్ చాలా హ్యాండిల్ చేస్తుంటాడు. సో ఆయన చాలా నార్మల్గానే బిహేవ్ చేశాడు, చాలా నార్మల్గానే మాట్లాడాడు. మరి ఆయన డల్ అయిపోయి సిక్ అయిపోయి అరే బాధపడిపోయి అంత ఏం లేదు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద జర్నీ అనుకున్నాడు, బయటకు వచ్చేసాడు, అయిపోయింది. సో బాటమ్ 3 పెట్టాలనుకో అంటే ఆయన చెప్పేటప్పుడు కూడా నేను చాలా మాట్లాడాను సార్, నేను చాలా చేశాను, నాకు అంటే ఇందాక బర్నీ గారితో ఫైట్ చేసి అదంతా చేశాను, నాకు కొంచెం హ్యాపీ ఉంది అని చాలా రిలాక్స్ మూమెంట్లో వచ్చాడు. బర్నీ గారిని ఆయన హోల్డ్ చేయడం అనేది ఆయనకు ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ హౌస్లో. సీరియస్లీ ఆయనకు బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అది, ఆయన అదే చెప్తుంటాడు. సో బాటమ్ 3 పెట్టాలి, టాప్ 3 పెట్టాలన్నప్పుడు ఫస్ట్ నేను బాటమ్తో వెళ్తాను సార్. ఫస్ట్ శ్రీజాన్ పెడతాడు. శ్రీజాన్ పెట్టి సార్ నేను హౌస్లోకి వచ్చే ముందు, ఈ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే ముందు నేను బయట ఎక్కడైనా అగ్ని పరీక్ష గురించి డిస్కషన్ జరిగింది కదా సార్, మేము పార్టిసిపేట్ చేశాం కదా, దాని గురించి మాట్లాడేటప్పుడు ప్రతిసారి నేను శ్రీజా గురించి మాట్లాడతాను సార్. సార్ తన బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏదైతే ఉందో అదే తనకి ఇప్పుడు బిగ్గెస్ట్ వీక్నెస్ అయింది సార్. సో తన గేమ్ కంప్లీట్గా డైవర్ట్ అయిపోతూ ఉంది. సో అది చూసుకో శ్రీజా అని చెప్తారు. అంటే తనకి ఏదైతే నోరు ఏదైతే తనకి స్ట్రెంగ్తో, తన వాయిస్ తనకి స్ట్రెంగ్తో, తన స్టాండ్ కొన్ని పాయింట్స్లో స్టాండ్ తీసుకొని తనకి స్ట్రెంగ్తో, ఇప్పుడు అదే తనకి వీక్నెస్ అయిపోతుంది, తన నోరే తనకి మైనస్ అయిపోతుంది, అన్నెసరీగా గొడవలు పెట్టేసుకుంటుంది అని తను చెప్పగానే చెప్తున్నాడు అనమాట. అమ్మాయిని బాటంలో పెట్టాడు. సో సిరీస్ ఆఫ్ సీక్వెన్సెస్ చూసుకుంటూ ఉంటే సాటర్డే ఎపిసోడ్ నుంచి ఇప్పటి వరకు లాస్ట్ ఎండింగ్ వరకు శ్రీజాకి అర్థమైపోయింది, ఓకే మనము ఇంకెక్కువ తక్కువ చేయకూడదు, మనం కొంచెం బ్యాలెన్స్డ్గా వెళ్ళాలని శ్రీజాకి అర్థం చేసుకొని ఉంటుంది ఈ పాటికి నాకు తెలిసి. ఎందుకంటే ఆ ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత లైవ్లో కూడా కొంచెం అమ్మాయి కొంచెం ఆలోచిస్తూ ఉంటుంది. చూద్దాం అమ్మాయికి ఎంత బాగా అర్థమైంది అనేది రేపు నామినేషన్స్లో క్లారిటీ వచ్చింది అనమాట. దాని తర్వాత వచ్చేసరికి ఫ్లోరా గారిని పెడతారు. సో ఫ్లోరా గారు వర్క్ చాలా బాగా చేస్తారు, వర్క్ అన్నీ బాగానే చేస్తుంటారు. ఆమెకి చాలా పొటెన్షియాలిటీ ఉంది, ఇంకా గేమ్ ఆడొచ్చు, మీరు ఇంకా మాట్లాడచ్చు, మీరు ఇంకా గట్టిగా వాయిస్ అవుట్ చేయొచ్చు, లాంగ్వేజ్ అనేది కొంచెం చూసుకొని ఇంకా మీరు బాగా మాట్లాడచ్చు. ఇప్పుడు కూడా నేను లోపల ఉన్నప్పుడు కూడా నాకు తెలుసు, మీరు అంటే మీరు నాకు చెప్పారు అయినా కానీ మీరు ఉంటారు నాకు తెలుసు అన్నట్టు మనం మాట్లాడాడు అనమాట. నెక్స్ట్ సుమన్ గారికి కూడా చెప్తారనమాట, అన్న అసలు మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నా, మీరు ఏం ఆడుతున్నారన్న, అది ఇది మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్, అది మీరు మాట్లాడే విధానం కానీ నెక్స్ట్ లెవెల్ అన్న అది. కాకపోతే ఏంటంటే మీరు తలుక్కుమని వస్తారు, తలుక్కుమని మాయమైపోతారు, ఏదో సంథింగ్ ఏదో తీసుకుంటారు, వేరే వాటికి ఊరిని డైవర్ట్ అయిపోతూ ఉంటారు. మీరు ఒక స్టాండ్ తీసుకోండి అన్న, ఏదైనా ఒక ఫ్రైడే గేమ్ అప్పుడు కూడా మీరు వాళ్ళు ఏదో చెప్పారని చెప్పి అదే చేసి ఇది చేస్తున్నారు, స్టాండ్ తీసుకోండి, మీరు స్టాండ్ తీసుకొని ఆడండి గేము. ఏదైనా గేమ్ మీద నిలబడితే మీరు ఒక పాయింట్ మీద నిలబడితే స్టాండ్ తీసుకోనండి, అది మీకు మంచిగా ఉంటుంది, అండ్ మీరు ఇంకా కొంచెం గట్టిగా ఆడండి అన్న అని చెప్పి మనోడు చెప్తాడు. టాప్లో ఫస్ట్ బర్నీ గారిని పెడతారు. సార్ హౌస్లోకి వచ్చినప్పటి నుంచి చూస్తాను సార్, హీఈస్ ద నెంబర్ 1, అంటే ఆయన టాప్లో పెట్టాను కాబట్టి ఆయన నెంబర్ 1 కాబట్టి ఆయనతో నేను రైవల్రీ మెయింటైన్ చేయలేదు సార్. అండ్ అన్న మీలాంటి వాళ్ళతోటి నేను నాకు ఏదైతే చేశానో అది నాకు చాలా బాగా అనిపించింది, నేను మనస్ఫూర్తిగా బయటకు వచ్చాను, ఎటువంటి రిగ్రెట్ ఫీల్ లేకుండా బయటకు వచ్చాను. అంటే మనోడు టాస్కుల గురించి కూడా మనోడు పెట్టిన వీడియోలు, అగ్ని పరీక్షకు పంపించే వీడియోలో మాట్లాడతారు, ఇంకా ఫిజికల్ స్ట్రెంత్ అంటారా, టాస్కులు అంటారా, ట్రై చేస్తాను, నాకు వచ్చినంత వరకు ట్రై చేస్తా అన్నాడు. అది ఈరోజు మనోడు ప్రూవ్ చేసుకున్నాడు అనమాట. దాని గురించి బర్నీ గారికి చెప్తారు, మీరు చాలా జరిగిందన్న, మీరు హౌస్లో చాలా బాగా మాట్లాడతారు, అందరినీ బాగా చూసుకుంటే అందరితో బాగా మాట్లాడతారు, బట్ మొన్న అంటే కొన్ని విషయాలు మీకు నచ్చరన్న, అదే నేను ఆ రోజు నామినేషన్ కూడా అదే జరిగింది. బట్ మీలాంటి పర్సన్స్ తోటి నేను ఉండటము, మీలాంటి పర్సన్ తోటి నేను ఆ గేమ్ ఆడటము, సో అంత దూరం రావడం అనేది నాకు చాలా బాగా అనిపించింది అని చెప్పి బర్నీ గారిని పాజిటివ్గా చెప్తాడు అనమాట. థ్యాంక్స్ మనీష్ అంటాడు. బట్ మనోడు ఆ స్నేక్ అనేది బర్నీ గారికి తీసుకోలేకపోతున్నాడేమో అని నాకు అనిపిస్తాను. ఎంతైనా సీనియర్ యాక్టర్ కదా అనిపిస్తాడు, ఆయన బయటకు కనిపించట్లే కానీ కొంచెం కొంచెం ఇప్పుడు ఓపెన్ అవుతూ ఉంటాడు. మనీష్ వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన కొంచెం రిలాక్స్ మోడ్లో ఉంటాడేమో నాకు అనిపిస్తాను. తర్వాత ఇమాన్యుయల్. సో అనిల్ అన్న అసలు నువ్వు మామూలు ఓడి కదన్న, అసలు అంటే నువ్వు కెప్టెన్గా, అంటే నువ్వు కామెడియన్గా, ఫిజికల్ టాస్క్లు ఆడతావు, ఎమోషనల్గా, అసలు ఇన్నైనా ఎలా బ్యాలెన్స్ చేస్తావన్నా, నా వల్ల అయితే అవ్వదు, మామూలు కదన్నా, హ్యాట్స్ ఆఫ్ అన్నా నీకు. కాకపోతే వేరే వాళ్ళ కోసం గేమ్ ఆడటము, వేరే వాళ్ళ కోసం గివ్ అప్ ఇవ్వటము అలాంటివి చెయ్యొద్దన్నా, సో మీ గేమ్ మీరు ఆడండి, మీలాగే మీరు ఉండండి అని చెప్తాడనమాట. బర్నీ గారిని ఉద్దేశించి చెప్పాడేమో నాకు అనిపిస్తూ ఉందన్నమాట. తర్వాత ఇద్దరున్నారు సార్, ఇంకా టాప్ 4 పెట్టచ్చు అంటే నేను తనుజ పేరు పెడతాడేమో అనుకున్నా, అంటే అమ్మాయి చాలా బాగా గేమ్ ఆడింది కదా అది ఇదని. బట్ మనోడు హరీష్ గారి పేరు పెడతారు. హరీష్ గారి పేరు పెట్టి సో యు ఆర్ ద ఫెంటాస్టిక్ ప్లేయర్ సార్, మీకు ఒక క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుంది, బట్ మీరు ఎమోషనల్గా క్యారీ అవే ఏదైతే క్యారీ చేస్తారో అవి అలాంటివన్నీ క్యారీ చేయొద్దు సార్. మనం ఫస్ట్ నుంచి మొత్తుకుంటా ఉండేది అదే మనోడి గురించి. అసలు ఈయన ఈరోజు పంచులు మర్చిపోయా చెప్పడం ఇంతక. తనూజ చూసాను బోలంటే తనూజ అని ఇంకా తనూజ నన్ను ఇంకా జా అని దాకా నేను మాట్లాడుతూనే ఉంటాడు సార్ అంటాడు. ఫ్లోరా గారు ఐ లవ్ యూ అంటాడు యాక్టివిటీ రూమ్లోకి వెళ్తుంటే.
అసలు మామూలుగా కాదు, అసలు తమ్మలు లేచారు పైకి అసలు మాస్క్ మ్యాలు. తర్వాత సంజన గారి గురించి చెప్తారు. సంజన గారు షీ ఈజ్ ద పర్సన్. ఎందుకంటే ఆమెకి మనోడు చాలా బాగా కనెక్ట్ అయ్యాడు. ఎందుకు కనెక్ట్ అయ్యాడంటే ఆమె యాజ్ ఎ క్యాప్టెన్ అయిన తర్వాత ఆమె మనోడికి పని ఇచ్చింది. అప్పటి వరకు మనోడు ఓనర్గా ఉన్నా కానీ మనోడి దగ్గర ఏమీ పవర్స్ లేవు. జస్ట్ వన్ ఆఫ్ ద ఓనర్గా ఉన్నాడు. ఏదో వాచ్మెన్ లాగా లోపలికి రానియకూడదు, లోపలికి పంపించకూడదు, జస్ట్ అప్రూవల్ కావాలి. ఇది ఒక తనకి తానే పెట్టుకొని ఒక గేట్ వాచ్మెన్ లాగా ఉన్నాడు తను. బట్ ఆల్ ఆఫ్ ద సడన్ సంజన గారు కెప్టెన్ అయిన తర్వాత సంజన గారు ఎవరైతే మానిటర్స్ ఉన్నారో మానిటర్స్ అందరితోటి మాట్లాడకుండానే ఆమె ఒక డెసిషన్ తీసుకొని ఒక కొత్త రోల్ క్రియేట్ చేసి మనోడికి అసైన్ చేసి మనోడికి పని చెప్పడం అనేది ఏదైతే ఉందో అది నిజంగా అది నెక్స్ట్ లెవెల్. పాపం మనోడు అక్కడ కనెక్ట్ అయ్యాడు. అండ్ సంజన గారితో మనోడు చాలా అంటే చాలా బాగా మాట్లాడుతుంటాడు. ఆ ర్యాప్ మనోడికి మెయింటైన్ అయింది. సంజన గారితో మాట్లాడుతుంటారు. సార్ మీరు మామూలు వాళ్ళు కాదండి సంజన గారు, మిమ్మల్ని ఏదో తక్కువ అంచనా వేశాను, అసలు మీరు నెక్స్ట్ లెవెల్ అండి. మీ గురించి సార్ ఆమె గురించి తెలియదు ఏంటంటే సార్ ఆమె అందరికీ అలా పెడుతుంటుంది, గొడవలు పెడుతుంటుంది, అమ్మలా అలా జరుగుతుంటుంది కదా, బట్ ఒక్కటే రాత్రిపూట కూర్చొని ఏడుస్తుంది సార్ అని చెప్పి ఆమె ఎమోషనల్ సైడ్ని కూడా మనోడు గుర్తించి అది ఆడియన్స్కి చెప్పడం. అంటే సంజన గారు ఇప్పుడు దాకా ఏడవలేదు, ఏడ్చినట్టు కనిపించలేదు చాలామందికి, బట్ సంజన గారు కూడా ఏడుస్తారు ఎండ్ ఆఫ్ ద డే నైట్ టైము. మేబీ మా ఫ్యామిలీ గురించి గుర్తు చేసుకొని ఏదో ఒకటి గుర్తు చేసుకొని ఏడుస్తున్నారు. ఆ ఏడ్చేది మనోడు చూసి మనకు అది చెప్పడం అనేది, ఆ గుర్తించడం అనేది మామూలు విషయం కాదనమాట. అండ్ సంజన గారితో మనోడికి అది ఉంది కదా, మీకు లాంగ్వేజ్ బ్యారియర్ కాదంటే ఆమె అంటది నేను తెలుగు, నాకు లాంగ్వేజ్ కాదు, నేను తెలుగు అమ్మాయిని, నేను తెలుగు అంటది అనమాట. క్లారిటీ ఉంది ఆమెకి. ఫ్లోరా గారికి లాంగ్వేజ్ బ్యారియర్ చెప్పి ఆమె జైల్లో నూకారు, నన్ను లాంగ్వేజ్ బ్యారియర్ అని చెప్పి నన్ను బయట నూకుతారేమో ఎందుకు వచ్చా కూడా, నేను తెలుగు అమ్మాయినే బరాబర్ తెలుగు అమ్మాయిని అంటారు అనమాట. అలాగే ఉండాలి. తెలుగు షోకి వచ్చినప్పుడు తెలుగుని మాట్లాడాలా, వచ్చినా రాకపోయినా మాట్లాడడానికి ట్రై చేస్తానండాలి తెలుగులో. సో అప్పుడు తెలుగు వాళ్ళు కూడా కొంచెం ఆ సపోర్ట్ అనేది ఉంటుంది అనమాట. అది సంగతి. ఓవరాల్గా మనీష్ మాత్రం ఈ ఎపిసోడ్లో మాత్రం చాలా అంటే చాలా పాజిటివ్గా అనిపించాడు, చాలా బాగా అనిపించాడు మనీష్. బట్ బయటకు వెళ్ళిపోయాడు కాబట్టి మనం ఏం చేయలేం అనమాట. అది సంగతి. మీకేమనిపించింది కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్. జై హింద్.